అండి ఈ రోజు కూడా ఒక చక్కటి వీడియోతోని నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అని అంటే షీకేర్ జ్యూస్ గురించి నేను మొన్న చెప్పాను కదండి మీకు వీడియోలోని. అయితే షీకేర్ జ్యూస్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి బ్యాలెన్స్ చేస్తుంది అని చెప్పారు. ఇది నేనైతే వాడడం జరిగింది. ఆ రోజు వీడియో చూసినట్లయితే మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజు చూపించేటప్పుడు ఫుల్గానైతే ఉండేదండి. నేనైతే వాడాను అనమాట. వాడిన తర్వాత ఇంతవరకు అయితే వచ్చింది. ఆ తర్వాత నాకు ఏం జరిగింది అనేది ఈ రోజు వీడియోలోనైతే చెప్తాను. అయితే కొన్ని ప్రోడక్ట్స్ బయట రివ్యూలు చూసి కూడా మోసపోవడం అనేది జరుగుతుంది. మనము ఇదైతే కంప్లీట్గానే మనకి హెర్బ్స్ ఇంకా అలాగే ఆయుర్వేదిక్ సమ్మేళనం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం రాదు, ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఏంటంటే ముఖ్యంగా మాలాంటి వాళ్ళు లాంగ్ టర్మ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఇలాంటివి వాడుకోవచ్చు. వాడితే బాగుంటుందేమో, ఇంకా టాబ్లెట్ల వైపు వెళ్ళక్కర్లేదేమో అని అనుకుంటున్నాము. కానీ ఇవి వాడినా కూడా మనకి పడట్లేదండి. దాని గురించి ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే చాలామంది దీని గురించి రివ్యూ ఇచ్చినప్పుడు ఏంటంటే బాగున్నట్టుంది, మనం కూడా వాడుకుందాం అని చెప్పి కొనేస్తారేమో అని ముందే చెప్తున్నాను. ఇది నేను వాడానండి. వాడిన తర్వాత ఏమైందంటే నాకు మళ్ళీ వెయిట్ గెయిన్ చేయడం అనేది స్టార్ట్ అయిపోయింది. అసలు ఏంటంటే ఊపిరి అందనట్టుగా అయిపోయింది అనమాట. వెంటనే ఆఫ్ చేసేసాను. ఎందుకంటే కొన్ని కాంబినేషన్స్ మనకి ఇందులో అవి పడవు. కొంతమంది అంటారు అలా ఫస్ట్ రివర్స్ అయ్యి ఆ తర్వాత నార్మల్ అవుతుంది అని అంటారు. కానీ నాకు అది కంప్లీట్గా వాడినా కూడా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇదివరకట్లో నేను ఇలాంటివే టెస్టులు చేసి చాలా వరకును రివర్స్ అయిపోయేది. నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇంకొంచెం ఎక్కువ అయిపోయేది అనమాట. చెవుల్లో నుంచి సౌండ్ రావడం, ఇంకా అలాగే ఉట్టినే ఒళ్ళు వేడెక్కిపోవడం, చల్లబడిపోవడం, హార్ట్ బీట్ పెరిగిపోవడం పడుకొని లేవగానే. ఇంకా ఇంకొక సందర్భంలోనైతే ఫేస్ మీద కూడా వెంట్రుకలు స్టార్ట్ అవుతాయండి. ఈ అన్వాంటెడ్ హెయిర్ అనేది కూడా వచ్చేస్తుంది. పీసీఓడి ప్రాబ్లం ఉన్నప్పటికీ కూడాను హెయిర్ పెరగకుండా ఇంకా అలాగే ఒళ్ళు పెరగకుండా ఉంది అని అంటే నేను ఫుడ్లో చాలా కంట్రోల్ చేసుకుంటూ ఉంటానండి. అసలు ఫుడ్ అనేది చాలా వరకు దూరం పెడతాను. ఎప్పుడు తినాలో అప్పుడే కరెక్ట్గా ఫుడ్డే తింటాను. అంతేగాని మిగతా అవి ఏవి పడితే అవి తినను. డైట్ ఫాలో అవుతూ ఉంటాను. ఇన్ని చేస్తున్నా కూడా నేను ఏం తినకపోయినా కూడాను ఇదైతే ఒళ్ళు పెంచేసింది. ఈ కొన్ని రోజుల్లోనే నేను ఒళ్ళు పెరగడం అనేది జరిగిందనమాట. వెంటనే ఇది ఆఫ్ చేసేసాను. ఆఫ్ చేసేసి మళ్ళీ నా ఓల్డ్ డైట్లోకి అయితే వచ్చేసాను. లాంగ్ టర్మ్లో ఉన్న వాళ్ళు, ఎక్కువ శాతం ట్యాబ్లెట్స్ మీద బేస్ అయిన వాళ్ళకైతే ఇది పడదండి. ఇది అసలు పనిచేయదు. చూడండి, మీరు ఎవరైనా ట్యాబ్లెట్స్ లేకుండా ఓన్లీ ఇది వాడుతున్న వాళ్ళకైతే ఇది పనిచేయొచ్చేమో, కానీ మిగతా వాళ్ళకైతే ఇది పనిచేయదు. మీకు ఎప్పటి నుంచో పీసీఓడిస్ ప్రాబ్లం ఉన్నట్లయితే ఇదైతే పనిచేయదండి. లేదు రీసెంట్గా అంటే పిల్లలు అనుకోండి, వాళ్ళకైతే బాగా పనిచేస్తుంది. ప్రతి ఒక్కరు వాడుకోవచ్చు. ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాడుకోవచ్చు, పెద్దవాళ్ళు కూడాను. కాకపోతే ఎక్కువ శాతం ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇదైతే పనిచేయట్లేదు. మీరు ట్యాబ్లెట్ల వైపే వెళ్ళిపోండి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది డాక్టర్స్ ఈ మధ్యకాలంలోని ఏం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే యూట్రస్ తీయించేసుకోండి అని చెప్తున్నారు. సో అది చెప్పడం ఈజీయే, చేయడం కూడా, ఆపరేషన్ చేయడం కూడా ఈజీయే. కాకపోతే మన ఒంట్లో ఎప్పుడైతే ఒక బాడీ పార్ట్ అది మనదే కదా అది పోతుందో మనకి ఇంకా ఎక్కువ ఇబ్బందులు మొదలవుతాయి. ముఖ్యంగా ఏంటంటే బోన్ హ్యాలో అయిపోతుంది. ఊరికనే విరిగిపోతాయి. ఎక్కడైనా ఏదైనా చిన్న తగిలితే బోన్ హ్యాలో అయిపోతుంది కంప్లీట్గాను. ఈ యూట్రస్ తీసిన తర్వాత మనకి ఊరికనే బోన్స్ ఇరిగిపోవడం, ఇంకా అలాగే ఊరికనే బరువు పెరిగేయడం, లేదంటే ఫుల్గా బరువు తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి మీరేంటంటే చక్కగాను వాకింగ్ చేయండి, లేదంటే ఇంకేమైనా ఎక్సర్సైజులు చేయండి. సూర్య నమస్కారాలు చేయకూడదండి పొరపాటును కూడాను. చంద్ర నమస్కారాలు అన్నీ ఉంటాయి. పీసీఓడి వాళ్ళకి ఆ చంద్ర నమస్కారాలు మాత్రమే చెయ్యాలి. చాలా మంది ఏంటంటే ఫుడ్ కంట్రోల్ చేసుకుందాం అని చెప్పేసి అక్కర్లేనివన్నీ తినేస్తూ అసలైనవన్నీ వదిలేస్తూ ఉంటారు. ఫుడ్ కంట్రోల్ ఎప్పుడు కూడా ఎలా ఉండాలి అని అంటే పెరుగు జోళ్ళకి, పాల జోళ్ళకి, అంటే తయారైన ప్రొడక్ట్స్ ఏవి కూడా మనం ముట్టుకోకూడదు. మరి అలాంటివి ముట్టుకోకపోతే మన బోన్ హ్యాలో అయిపోతుంది కదా, అంటే దానికి ఆల్టర్నేటివ్ ఉంటాయండి, అవి తీసుకోండి. కాల్షియం ఆల్టర్నేటివ్ కాల్షియం ఏవైతే ఉంటాయో అవి తీసుకోండి, సప్లిమెంట్స్. అలాగే కొంతమంది ఏంటంటే రైస్ ఎక్కువ తినేస్తూ ఉంటారు. రైస్ కూడా ఎక్కువ తినకూడదు. రైస్ తినడం వల్ల మనకి ఈ ప్రాబ్లంతో పాటు షుగర్ వచ్చేస్తుంది. సో రైస్ అనేది చాలా వరకు తగ్గించి రైస్కి బదులుగాను మనం ఏంటంటే మిల్లెట్స్ యూజ్ చేసినట్లయితే మంచిగాను బాగుంటుంది.
మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా తగ్గుతుందండి. అది ఎలా వాడుకోవాలి అని అంటే మనము టిఫిన్స్ కింద వేసుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే కర్రీస్ ఎక్కువ తినాలి, అది కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉన్న కర్రీస్ అయితే తీసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే సోయా మిల్క్ ఉంటుంది కదా, సోయా మనకి గ్రాన్యూల్స్ దొరుకుతూ ఉంటాయి, మిల్ మేకర్ అంటాం, వాటి కర్రీస్ చేసుకొని తినండి. అది చాలా మంచిది, మనకి ఒళ్ళుని తగ్గిస్తుంది. అట్ ది సేమ్ టైం మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. బట్ అలా అని ఎక్కువ అదే చేసుకోకూడదు, ఎందుకంటే దాని మీద కొంతమంది రీసెర్చ్ చేసి మహానుభావులు అది ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుందని చెప్తున్నారు, కొంతమంది కాదు అది రాంగ్ అని చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడాను మనం తీసుకోవాల్సిన పరిమితిలోనే ఫుడ్ అనేది తీసుకోవాలి. ఏదైనా కూడాను అంతకు మించి తీసుకున్నామంటే ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ముఖ్యంగా ఈ జనరేషన్లోనే ఏంటంటే బయటనంతా కూడా పెస్టిసైడ్స్తోని మనకి ఫుడ్ అంతా తయారవుతుంది. సో దానివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేస్తున్నాం. కాబట్టి మీరు తీసుకునే ఫుడ్లోని జాగ్రత్తలు తీసుకొని ఈ రకంగా ఏదో ఒక టైం నిర్దిష్టమైన కాలం పెట్టుకొని ఆ టైంలోనే తినేసేయాలి ఫుడ్, అంతేగాని ఎక్కువ తినకూడదు, ఆ తర్వాత టైంలో కూడా తినకూడదు. సాయంత్రం 6:30 లోపే ఫుడ్ అయితే మనకు కంప్లీట్ అయిపోవాలి. పీసీఓడి పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి సాయంత్రం 6:30 లోపే ఏదైనా తినండి. ఆ తర్వాత మటుకు వండిన పదార్థాలు ఏవి ముట్టుకోకండి. ఇలా ముట్టుకున్నారంటే తప్పకుండా ఒళ్ళు వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి లేనిపోని రోగాలన్నీ కూడా వస్తాయి. ఒళ్ళు వచ్చిందంటే ఆయాసం వస్తుంది, మెట్లు ఎక్కలేము, ఫాస్ట్గా పని చేసుకోలేము, అస్తమాటికి పడుకుని పోవాలనిపిస్తుంది, నీరసంగా అనిపిస్తుంది, ఏ పని చిన్న పని చేసినా కూడా ఎక్కువ అలసిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. సో ఇవన్నిటికీ చెక్ పెట్టాలి అని అంటే ఫుడ్లోని మార్పులు తెచ్చుకోవాలి. అలాగే కాయగూరలు ఆకుకూరలు అనేవి కంపల్సరీ ఎక్కువ అనేవి తీసుకోవాలి. ఓకేనండి, మరి ఈ వీడియోలోని దీని గురించి ఫుల్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్